ఎవరైతే అటవీ భూములపై ఆధారపడి నివసిస్తున్నారో వాళ్ళందరికీ ఆ హక్కులని గుర్తింపు ఇచ్చే చట్టమే ఇది. ఈ చట్టాన్నే ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ అండ్ అదర్ ట్రెడిషనల్ ఫారెస్ట్ డ్వెల్లర్స్ రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006 అంటారు. షెడ్యూల్డ్ తెగలు మరియు ఇతర అటవీ నివాసుల అటవీ హక్కుల చట్టం 2006. దీన్నే ఎఫ్ఆర్ఏ చట్టం అని, ఆర్ఓఎఫ్ఆర్ అని, అటవీ హక్కుల చట్టం అని పాపులర్గా పిలుస్తూ ఉంటాం. ఈ చట్టం 2008 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ చట్ట ప్రకారం ఎవరైతే తరతరాలుగా అడవుల మీద ఆధారపడి జీవిస్తున్నారో, పోడు వ్యవసాయం చేసుకుంటూనో, లేదా అటవీ భూములలో నివాసం ఏర్పాటు చేసుకోనో, లేదా అటవీ ఉత్పత్తులను సేకరిస్తూ అడవుల మీద ఆధారపడి ఎవరైతే బ్రతుకుతున్నారో, ఆ అటవీ పైన ఆధారపడి జీవిస్తున్న వాళ్ళందరికీ కూడా ఆ అడవులపై హక్కులు కల్పించే చట్టం. హక్కులు కల్పించే చట్టం అనే కంటే హక్కులని గుర్తించే చట్టం. ఇప్పటికే వాళ్ళకి హక్కులు ఉన్నాయి, ఆ హక్కుల్ని గుర్తించడం కోసం ఈ చట్టం చేయటం జరిగింది. ఈ చట్టం 2008 జనవరి 1 నుంచి అమల్లోకి వచ్చి ఇప్పటి వరకు కూడా ఈ చట్టం కింద హక్కుపత్రాలు జారీ చేసే ప్రయత్నం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేశాయి.